మన దివ్యవాణి మేడం పిలుస్తాను, ప్లీజ్ మేడం. ఆమె మీరు కూడా వచ్చి ఆమె సహకరించ కోరుతున్నాను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇంకొకరిని పిలుస్తాను ప్లీజ్. ఇద్దరిద్దరు అందరూ వస్తే చాలా బాగుంది ప్రోగ్రాం. అందరూ చాలా క్షేత్రంలో హీరోయిన్గా బాపు బొమ్మగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సాధించిన మన దివ్యవాణి గారు విచ్చేస్తున్నారు. వెల్కమ్ దివ్యవాణి గారికి. ప్లీజ్ కమ్. వెల్కమ్ దివ్యవాణి గారు. ప్లీజ్ ప్లీజ్. ఎంతో గొప్ప వ్యక్తి, స్నేహశీలి, మా ప్రతి ప్రోగ్రాంకి ఇచ్చేస్తారు. కాకపోతే అక్కడ థ్యాంక్ యూ సార్ ప్రభాకర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ ప్లీజ్ మిమ్మల్ని సభ్యులు వినిపిస్తారా? లేడీస్ అందరూ పంపిస్తారు. ప్లీజ్ ప్లీజ్. అందరూ కూర్చుంటే మోమినాక్షి గారు ఒక చిన్న సూచన అంటే ఒక మెసేజ్ ఇస్తారు. ప్లీజ్ భాయ్. చేశారు. చాలా సంతోషం విజయానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. విజయ్ గారికి ముందుంటూ ఉన్నది సేవారత్నంగా. సేవారత్నం भाई साहब हो ना మోమినా శ్రీని గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. మోమినా శ్రీని విద్యారత్న వారిని ఈరోజు ఇక్కడ రవీంద్ర భారతిలో ఇంటర్నేషనల్ ఇన్సానియత్ కి ఖిద్మత్ సొసైటీ నేషనల్ అవార్డ్స్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. వివిధ రంగాల్లో సేవ చేసిన వారికి గుర్తించి ఈరోజు ఇక్కడ అవార్డ్స్ ఇచ్చారు. ఈ అవార్డ్స్ తీసుకున్న వాళ్ళందరికీ నా అభినందనలు. ఈ ప్రోగ్రామ్ని అబ్దుల్ రహమాన్ గారు చక్కగా ఒక 18 years నుంచి రిజిస్ట్రేషన్ చేసి ఒక 4 years నుంచి అవార్డ్స్ ఇస్తున్నారు. ఈ అవార్డ్స్ ఇక్కడ చాలా గొప్పగా అందరూ న్యాయ నిపుణుల్ని ప్లస్ వివిధ రంగాల్లో మంచిగా రాణించిన వాళ్ళని ఈ గెస్ట్లుగా పిలవడం, నన్ను కూడా ఒక చీఫ్ గెస్ట్గా పిలవడం చాలా సంతోషం. చాలా అద్భుతంగా జరిగింది ప్రోగ్రాం. ఇలాంటి సొసైటీకి ఉపయోగపడే వివిధ రంగాల్లో సేవ చేసిన వాళ్ళని గుర్తించి పిలిచి వాళ్ళకి ఇలా సన్మానించడం, ఈ అవార్డులు ఇవ్వడం, ఇది ఇంకా వాళ్ళని ఉత్సాహపరిచి వాళ్ళ రంగాల్లో వివిధ సేవలు చేసి ఇంకా సమాజం అభివృద్ధి చెందేదానికి తోడ్పడతారు. వాళ్ళు ఎంతోమందికి ఉపయోగపడతారు.
కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఈ సంస్థ ఈ అబ్దుల్ రహమాన్ గారు ఎన్నో చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. ఈ సహకరించిన ప్రతి ఒక్కరికి, మరి ఇక్కడ ఉన్న మీడియా మిత్రులకి మరియు పోలీసు వారికి ప్లస్ మిగతా ఈ ఆడిటోరియం వాళ్ళకి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ నందిమండలం వేణు, ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్ని, కర్ణాటక స్టేట్ ఇన్ఛార్జ్. సార్ ఈరోజు కార్యక్రమం ఎలాంటి వాళ్ళకి ఇచ్చారు అవార్డ్స్? ఈరోజు సమాజంలో జరుగుతున్న ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, లా డిపార్ట్మెంట్లో, మన మెడిసిన్ డిపార్ట్మెంట్లో, సోషల్ డిపార్ట్మెంట్ అంటే వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో, వీటిలో చూస్తే ఎక్కువ చాలా వరకు మోసాలే జరుగుతున్నాయి. అందరూ కూడా మానవత్వాన్ని మరిచి కేవలం కమర్షియల్గా బతుకుతున్నారు. అయితే మనం దీని గురించి నేను ఆలోచించాను, ఏం చేయాలి. స్టార్టింగ్ ఇదే రవీంద్ర భారతిలో అంతా ఇంగ్లీష్ అని ఒక దాదాపు 500 మందికి ఫ్రీ ఎడ్యుకేషన్ చేశాం. ఎడ్యుకేషన్ పరంగా, హెల్త్ పరంగా కొన్ని క్లినిక్లు కూడా నిర్మించాం. అయినా కూడా వీళ్ళందరినీ కలిపి ఒక మెసేజ్ ఇవ్వాలనే ఒక తపనతో ఎవరైతే సమాజంలో ఎక్కువ దీనికి అర్హులుగా ఉంటారో వారందరికీ ఎన్నుకొని, ఎవరైతే న్యాయరత్న అంటే వీళ్ళలో అడ్వకేట్లో మంచి అడ్వకేట్స్, ఒక్కొక్క అడ్వకేట్ సంవత్సరానికి 200 మందిని తయారు చేస్తారు తన ఫ్రీ అంటే తన జేబు ఖర్చుతో. ఆ విధంగా అటువంటి వాళ్ళకి మళ్ళీ వైద్యరత్న అంటే డాక్టర్స్ ఏ విధమైన డాక్టర్స్ అంటే వారు ఆ డాక్టర్స్ కమర్షియల్ కాకుండా మానవ సేవ చేస్తున్న ఆ అటువంటి డాక్టర్స్. అదేవిధంగా ఎవరు సోషల్ వర్కర్స్, ఈ రంగానికి ఎంతోమంది సోషల్ వర్క్ అంటే సొసైటీలు ఉన్నాయి, ఎన్జిఓస్ ఉన్నాయి. అదిగాక చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ మనం నామినేట్ చేసి ఈ రవీంద్ర భారతికి ఈనాడు నేషనల్ అవార్డ్స్ అనే ఒక టైటిల్ తోటి వాళ్ళని ఏకం చేయాలనే ఒక సద్బుద్ధితోటి, అంటే మంచి హృదయంతో, ఒక సమాజంలో ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనే తపనతోటి ఈ ప్రోగ్రామ్ని, కార్యక్రమాన్ని నిర్వహించాం. అయితే ఈ ప్రోగ్రాంలో మనం పిలిచిన ప్రతి ఒక్క చీఫ్ గెస్ట్ వచ్చారు. ఎంతో నేమ్గా చాలామంది ఖమ్మం నుంచి, పరిసరాల డిస్టిక్ల నుంచి, స్టేట్ల నుంచి కూడా వచ్చి అవార్డు కూడా స్వీకరించారు. ఎంతోమంది చీఫ్ గెస్ట్ అంటే జస్టిస్లు కానీ, మన సెలబ్రిటీస్ కానీ, చాలామంది సెంట్రల్ మినిస్టర్స్ కానీ, ఢిల్లీ నుంచి కూడా కాంగ్రెస్ సీనియర్ నాయకులు వాళ్ళంతా వచ్చి ఎంతో సహనంతో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కాబట్టి మీరు కూడా, మీడియా సోదరులు కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరు కూడా ఎంతో సౌకర్యంతో వచ్చి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ దీని ద్వారా ఇది ఒక కేవలం రవీంద్ర భారతి ప్రోగ్రాం కాదు, ఇది ప్రపంచంలో నలుమూలలా ఈ యొక్క సందేశాన్ని అందించడం మీ యొక్క గొప్పతనం. ఎందుకంటే మీడియా ఒక వెపన్, చాలా గొప్ప శక్తివంతమైనది. కాబట్టి మేము కేవలం ఈ రవీంద్ర భారతిలో ఒక 1000 మంది 1200 మందికి మేము ఈ మెసేజ్ చేరదీస్తే, మీరు దాదాపు 1,00,000 మందికి చేరదీస్తారు. మీ పేరు సార్? నా పేరు డాక్టర్ లక్ష్మణ్ కుమార్. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారండి? విశ్వభారతి మెడికల్ కాలేజ్. ఓకే. అసోసియేట్ ప్రొఫెసర్, జనరల్ సర్జన్ అండి అక్కడ. ఓకే. యాక్చువల్గా అంటే నేను ఇక్కడ తెలంగాణ నుంచి పంపించిన కొంతమంది ట్రైబల్ పీపుల్కి అక్కడ సర్వీస్ చేయడం వల్ల వాళ్ళ సేవలను గుర్తించి ఈ అవార్డు ప్రదానం చేశారని చెప్పారు. అందుకు సంతోషంగా ఉంది. అందుకు ఇంకా ఎక్కువ మందికి ఈ సర్వీసెస్ అందజేయాలని అనుకుంటున్నాం. అక్కడ మన విశ్వభారతి మెడికల్ కాలేజ్ జనరల్ హాస్పిటల్ కర్నూలులో ఉందండి. అక్కడ కూడా చాలామందికి ఉచితంగా సర్వీస్ చేస్తున్నాము. ఈ అవకాశం కల్పించిన సార్, అంటే ఎంతమంది ఇప్పటివరకు ఎంతమంది మీరు హెల్ప్ చేశారు సార్ హెల్త్ పరంగా? నేను 2017 నుంచి పీజీ అయిపోయిందండి. 18 నుంచి అక్కడ విశ్వభారతి మెడికల్ కాలేజ్లో ఉన్నాను. అప్పటి నుంచి కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మామూలుగా నా సర్వీస్ నేను చేస్తూ వెళ్తున్నాను. మా డిపార్ట్మెంట్, జనరల్ సర్జన్ డిపార్ట్మెంట్ అందరం కలిసి ఈ సంస్థ వాళ్ళకు ఈరోజు రవీంద్ర భారతిలో ఇంత మంచి అవార్డ్స్, మీరు హౌస్ ఫీలింగ్ సార్? చాలా హ్యాపీగా ఉందండి. అంటే ఇంకా ఇన్స్పిరేషన్, ఇంకా మంచి చేయాలనే ఉద్దేశంతో, ఇంకా మంచి చేయాలనే కోరికను మీరు దృఢపరిచారు. అందుకు నేను చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంకొకటి, ఇంకా చాలామంది పూర్ పీపుల్కి, నీడీ పీపుల్కి, అవసరమైన వాళ్ళకు సేవలు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకొకటి, ఎవరైతే అవసరం ఉందో, అంటే ఏ రకమైన అది వాళ్ళకు ఏ రకమైన సర్జరీ విభాగంలో ఏ విధమైన అవసరాలు ఉంటే వాళ్ళకి ఆ అవసరానికి తగినట్టుగా మేము మార్చుకొని వాళ్ళకు సేవ చేయాలని అనుకుంటున్నాము. మీ నెంబర్ సార్? ఏమండి? కాంటాక్ట్ నెంబర్ 9666568687. మోదుగు ఇందిరా అండి. నేను ఒక న్యాయవాదిని. సిటీ సివిల్ కోర్ట్ సికింద్రాబాద్ కోర్టులో రెగ్యులర్
జనరల్ ప్రాక్టీషనర్, హైకోర్టులో కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. నా సేవలు గుర్తించి నాకు ఇన్సానియత్కి ఖిద్మత్ వాళ్ళు న్యాయ సేవ అవార్డు ఇవ్వడం అయితే నాకు చాలా ఆనందంగా ఉంది. ఏమంటే నేను బాగా బిలో ఉన్న పీపుల్కి బాగా సేవ చేస్తాను. అంటే చాలా తక్కువ ఫీజులతోటి అసలు లేని వాళ్ళైతే ఫ్రీగా చేస్తుంటారు అనమాట. వాళ్ళకి మీరు మహిళ కాబట్టి మహిళలకు న్యాయం చేస్తారని చెప్పి ఈ అవార్డు కూడా మీకు ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా మళ్ళీ ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు మేడం? భవిష్యత్తులో అంటే అండి ఇలా నా దగ్గరికి ఎవరైనా సరే ఆడవాళ్ళు అంటే వాళ్ళు ఏమంటారు, వాళ్ళు డబ్బులు ఉన్నా లేకున్నా నాకు అది ఏం లేదు, వాళ్ళు ఏదైనా సమస్యతో ముందుకు వచ్చారు అంటే నా నాలెడ్జ్ ప్రకారం, నాకున్న పీజీ ప్రకారం వాళ్ళకి ఎంతవరకు నేను న్యాయం చేయగలను పోరాడతాను, వాళ్ళ గురించి తప్పక నిలుస్తానండి. పేద వర్గాల కోసమే మీరు ఉన్నారు, మీరు సేవ చేస్తున్నారు. రవీంద్ర భారతిలో ఇంత మంచి వాళ్ళతో అవార్డు తీసుకుని మీకు ఎట్లా ఉంది మేడం? చాలా ఆనందంగా ఉందండి. ఇట్లాంటి సేవలు వీళ్ళు గుర్తించి అందరినీ ఇంతగానో సత్కరించి వాళ్ళు ఇచ్చేస్తున్నారంటే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే ఇది ఒకళ్ళతో పోయేది కాదు, అన్ని రంగాలకు సంబంధించిన వాళ్ళని అన్ని విధాల వాళ్ళు ఏమంటారు పరీక్షించి వాళ్ళు ఎన్నుకొని వాళ్ళు ఇవ్వడం అంటే చాలా టైం తీసుకొని వాళ్ళకి ఎంతో ఓపిక ఉండాలా, దానికంటూ వాళ్ళకి స్ఫూర్తి కూడా ఉండాలి. వాళ్ళకి ఆ మనసు ఉన్నందుకైతే నేను చాలా ఆనందిస్తున్నానండి. యూత్కి మీరు ఏమిస్తారు మేడం ఇన్స్పైర్ ఇప్పుడు వచ్చే యూత్ ఉమెన్స్కి మెయిన్ ఉమెన్ అంటే ఇప్పుడు ఏదైనా కూడా ఇప్పుడు న్యాయం ఉంది అని అంటే వాళ్ళు ఏదున్నా సరే న్యాయవాదుల దగ్గర కురికి రావాలా అనే ఆలోచన పక్కన పెట్టి వాళ్ళంతటా వాళ్ళు ఎంతవరకు కొట్లాడగలరు, వాళ్ళకున్న సమస్యను వాళ్ళ సొంతగా ఎంతవరకు పరిష్కరించుకోగలరు అనేది ఫస్ట్ వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళతో ఎంతవరకు అవుతుందో అది వాళ్ళు పరిష్కరించుకొని వాళ్ళు అక్కడక్కడే. నమస్కారం అండి. నేను డాక్టర్ పివి ప్రభాకర్ రావు, మహేశ్వర మెడికల్ కాలేజీలో ఎమెరిటస్ ప్రొఫెసర్గా నేను ప్రస్తుతం ఉన్నాను. నాకు ఈ వైద్యరత్న అవార్డు నా సేవను గుర్తించి ఈ ఇన్సానియత్ ఖిద్మా సొసైటీ వాళ్ళు ఇచ్చారు. నేను ఈ డాక్టర్గాను 55 సంవత్సరాలు అవుతుంది. అంటే 1969లో నేను MBBS పాస్ అయ్యాను. తర్వాత దీంట్లో ఊపిరితిత్తుల విభాగంలో స్పెషలైజేషన్ చేశాను. కోవిడ్ సమయంలో చాలామందికి నేను చికిత్స అందజేశాను. తుమ్మలపల్లి విలేజ్ని అడాప్ట్ చేసుకున్నాను. అడాప్ట్ చేసుకుని అక్కడ ఒక ఆక్సిజన్ సెంటర్ అని పెట్టాను. ఈ సేవలు కాకుండా నేను విద్యాపరంగాను చాలా సేవలు చేయగలిగాను. 2009లో నాకు బెస్ట్ టీచర్ అవార్డు అప్పుడు చీఫ్ మినిస్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ఇంటర్నేషనల్ టీచర్స్ డే అప్పుడు ఇచ్చారు. నాకు నా మిత్రుడు ఇస్లాం గారు పిలిచారు కాబట్టి వీళ్ళు వచ్చాను నేను ఈ అవార్డు నుంచి. ఇప్పుడు ఈ అవార్డు ఏం అవార్డు సార్ మీకు? ఇది వైద్యరత్న నేషనల్ నేషనల్ లెవెల్లోనూ వైద్యరత్న అవార్డు ఇది. సో ఇది నా సేవను గుర్తించి ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు నాకు ఈ టైటిల్ ఇచ్చినందుకు వాళ్ళకి నా ధన్యవాదాలు. మీ మీడియా మూలంగాను నా సేవ అందరికీ తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రత్యేకంగా నేను ఇప్పుడు ఎల్డర్లీ కేర్ క్లినిక్ అని పెట్టాను నేను. అలాగే మహేశ్వర మెడికల్ కాలేజీలో కూడా జెరియాట్రిక్ క్లినిక్ అని స్టార్ట్ చేసాము. అంటే వృద్ధులకి ప్రత్యేకంగాను సేవలు అందజేస్తున్నాం. ఎందుకంటే మన దేశంలో ఇప్పుడు 15 కోట్లు జనాలు వృద్ధులు ఉన్నారు. దాంట్లో 57 లక్షలు 70 సంవత్సరాల్లో పైబడిన వాళ్ళు ఉన్నారు. వచ్చే 50 సంవత్సరాల్లోనూ ఈ వృద్ధుల సంఖ్య ఇంకా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం మన దేశం చెప్పాలంటే ప్రపంచంలోనే యూత్ఫుల్ నేషన్. కానీ అందరికీ వయసు వస్తుంది. నేటి యువకులు రేపు వృద్ధులు అవుతారు. అందు గురించి ప్రత్యేకంగా వృద్ధుల గురించి సేవ అందజేయడానికి ఈ మహేశ్వర మెడికల్ కాలేజీలో मैं हैदराबाद से आया हूँ। ओके, बल्लागुड़ा, हैदराबाद बल्लागुड़ा से आया हूँ जी। आज प्रोग्राम का अवार्ड ले लिया सर। इंसानियत की खिदमत का जो है ना, जो इंसानियत की खिदमत हर किसी के लिए जो मदद के लिए जो आगे बढ़ती है सोशल एक्टिविटी में, जिसको हम
जितना भी हो सकता है हमारे तरफ से हम जो मदद करते हैं, उस वजह से मैं स्टेट प्रेसिडेंट हूँ इंसानियत की खिदमत का, एक ही ग्रुप का चेयरमैन हूँ। उस वजह से क्या है बोले तो अभी अवार्ड दिया गया है मुझे स्टेट प्रेसिडेंट के हिसाब से। हमारा काम एक ही है कि भाई हम जितना हो सकता है लोग की मदद करने में हम अपना से जितने भी मेरे साथी हैं, मेरे लोग हैं, हम हाथ बढ़ाते जाते हैं। अल्हम्दुलिल्लाह हर महीने में एक नई से नई एक्टिविटी हम हमारे तरफ से हम लोग को बताते हैं। यानी ऑर्गेनाइजर लगा दिया सर, रख दिया ऑर्गेनाइजर सेवा कार्यक्रम के। जी हाँ, अभी ऑर्गेनाइजर जो अब्दुलरहमान है ना, अब्दुलरहमान सर जो है इंसानियत की खिदमत के जो चेयरमैन हैं, तो वही ऑर्गेनाइजर इंसानियत की खिदमत के ऑर्गेनाइजर। टाइप ऑफ वर्किंग, सोशल एक्टिविटीज़ टाइप ऑफ जितना हो सकता है हम लोग जो फैमिलीज है जो जिसको मदद करना है, जिसके पास कोई शादी नहीं हो रहा है, किसी को हम मदद करना है उसके लिए आगे बढ़ते हैं, या किसी के घर पे कोई प्रॉब्लम है तो हम फाइनेंशियली उनको हेल्प करते हैं। और जो लोग कहीं से आके यहाँ भटक जाते हैं कि उनको मदद चाहिए तो उनके लिए भी हम मदद करने आगे बढ़ते हैं पूरा जितना हो सकता है हमारे तरफ से। नेक्स्ट क्या क्या काम करते हैं सर? नेक्स्ट अभी हमारा एक काम है कि अभी हम लोग क्या कर रहे हैं, 5 शादी कुछ हमारे तरफ से हम खुद करेंगे। अभी हमारा इरादा है जिसमें से 2 मुस्लिम, 2 हिंदू और एक कोई और एक कास्ट के लिए के हो सकता से क्या ऐसा आई उसमें से करेंगे। टोटल 5 शादी हम खुद हमारे इससे लगा के हम करेंगे। किसी से हम हेल्प नहीं लेंगे। मेरा नाम अब्दुल कादर जिलानी है और किसी से हम पैसे 1 रुपया हम नहीं लेते हैं, हमारे खुद के जेब से हम लगा के करते हैं। इसलिए अवार्ड ले दिया ना सर? इसलिए ये इस वजह से हमको अवार्ड दिए हैं। और इससे पहले भी हम करा चुके हैं, हम करते रहते हैं। और लॉकडाउन में भी हम मदद करें और अभी भी स्टडी भी हम एक की मदद करें इस तरीके से। अब बोलना नहीं चाहिए किसको हम मदद करते, कितनी मदद करते हैं, बताना नहीं चाहते। समझ में आ रहा चल में ये अवार्ड सेवा रत्न अवार्ड है जिसमें आवाम की खिदमत के लिए बेहतरीन काम करना है। प्यारे नबी ताज़ा मदीना करते हैं कि आवाम की खिदमत करो और उनके फावल बहबूदी के लिए अपने आप को वक़्त करो। आज रविंद्र भट्ट ने अवार्ड ले लिया, कैसा लग रहा? बहुत अच्छा लग रहा है। इससे लोगों में जेती और अवेयरनेस आता है कि ये अवार्ड हासिल करके आगे दिन में क्या कुछ इंकरेज करता है? ये इससे लोगों में इंकरेज होता है, लोगों में जदोजहद बढ़ती कि हम लोगों को उनकी खिदमत करना और उनकी भलाई के लिए काम करना। गुड। अच्छा, आपको कौन सा इसमें से सेवा कार्य से आपको मिला अवार्ड? मैं ये कौम की खिदमत के लिए अवार्ड मिला। Advocate, I'm from Hyderabad. Basically, I'm from Hyderabad and I'm practicing as advocate in High Court and Lower Court as in Nampalli and all those things. I'm very happy to say that I got this award from Insaniyat Khidmat Society, and I'm very happy to say regarding by receiving this award. At the same time, I'm a notary advocate also. I used to help for the poor, and the Insaniyat Khidmat Society is helping for the poor, and not only for helping for the poor, and they are helping for education who are having very poor students. They are giving stipends and they are giving scholarships to the poor students to become a good student, and they want to achieve their goals. सर, ये नेशनल अवार्ड जो आप लिए सो है उससे आपको कैसा फील हो रहा है? और I'm very happy to say by receiving this national award from the Insaniyat Khidmat Society, and once again thanks to the chairman of Insaniyat Khidmat Society, Mohammad Abdul Rahman. I'm very happy to say by receiving this award, I'm very happy, and while I received this award by giving the advices to the poor and by making the educated to the poor people and who are in the down to earth, are giving some help to the poor people, and we are giving advice to the poor people through our society from Insaniyat Khidmat. So very thanks to the Insaniyat Khidmat Society once again. Thank you very much. సార్ ఈరోజు అవార్డు తీసుకున్నారు రవీంద్ర భారతిలో, మీ ఏ సేవ చేస్తారు क्या सर? So my name is Abdul Wase, founder for Caring Hand Charitable Trust. ये फाउंडेशन जो है हम लोग
as an advocate, I am a profession, so we give free legal aid to the needy people. जो लोग एडवोकेट हायर नहीं कर सकते हैं, जो लोग जेल में हैं, छोटे छोटे केसेस में छोटे छोटे जो चालान्स हैं उनके ऊपर जो नहीं पे कर सक रहे हैं, उसके लिए हम लोग फ्री सर्विस देते हैं। तो वो सर्विस को हमारे देखते हुए आज जो है ना ये इंसानियत की खिदमत फाउंडेशन हम लोग को जो है ना उनकी तरफ से एक अप्रिसिएशन सर्टिफिकेट और मोमेंटो दिया गया। ఈరోజు రవీంద్ర భారతిలో అవార్డు తీసుకున్నారు సార్, మీకు ఎట్లా ఉంది సార్, మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? इट्स अ काइंड ऑफ अप्रिसिएशन। हमको जो है ना ऐसे अवार्ड्स मिलने से एनर्जी बूस्ट जैसा होता है, तो ये ऐसे काफ़ी सर्टिफिकेट्स जो है ना मिलने से और अप्रिसिएशन और कुछ हम आगे बढ़ के और कुछ काम कर सकते हैं यहाँ पर सोसाइटी की बेनिफिट के लिए। जो दोज हु आर नीडेड, डेफिनेटली हम और जितना हो सकता है हमारे से करेंगे। और थैंक यू सर। थैंक यू।